చిన్నపరెడ్డి గారు ఆ కుటుంబానికి, చిన్నపరెడ్డి గారు ఆ తల్లికి న్యాయం జరగాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆ తల్లికి న్యాయం జరగాల్సిందే 100%. ఒక్క నిమిషం, ఒక చిన్నది పీసీఆర్, ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి నేను చెప్పాను కదా, ఆ సాయి కృష్ణ మీద ఉన్న కేసెస్కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి చూపించండి సార్. ఇది వచ్చేసి సాయి కృష్ణ మీద ఉన్నటువంటి కేసెస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు, మొత్తం 22 పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ 22లో 15 కేసులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఉన్నటువంటి కేసులు. అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి కేసులు, అతను చేసినటువంటి నేరాలకు సంబంధించినటువంటి కేసులు. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నిజంగానే అతను జనసేన అనేటటువంటి వాదన ఉంటే ఆ కాలంలో మీరు జనసేనకు సంబంధించి ఎవరైనా సరే, సంబంధం లేనటువంటి వ్యక్తి తప్పు చేసినా సరే, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు రౌడీ షీటర్లుగా మారారు, లేకపోతే వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, నిజంగానే అతను జనసేన అయ్యుంటే, నిజంగానే వాళ్ళ మేనమావలు చెప్తున్నారని మీరు అంటున్నటువంటి ఆ జనసేన కార్యకర్త అయ్యుంటే ఇన్ని కేసులు మీ హయాంలోనే అతని మీద నమోదైంది. మరి అప్పట్లో మీ పార్టీకి సంబంధించి ఏ విధంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, నాయకుల మీద ఏ విధంగా మీరు పోస్టులు పెట్టారనేది మనం చూసాం. మరి ఈ కేసుకు సంబంధించి కనీసం ఎక్కడ కూడా, అంటే 15 కేసులు, చిన్న కేసులు కాదు, అవి చాలా పెద్ద పెద్ద కేసులు అనమాట. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎఫ్ఐఆర్లో, సెకండరీ. సో గంజాయి కేసులు కూడా పట్టుబడితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు గంజాయి కేసులు మీ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇతను నిజంగా జనసేన అయ్యుంటే ఆ రోజు మీరు ఇతను బయట పెట్టి ఉండేటటువంటి సిచ్యువేషన్, కానీ ఆ రోజు మీరు బయట పెట్టాల. ఇప్పుడు అతనికి అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక సంఘటన జరిగింది, బాధాకరమైనటువంటి ఇష్యూ జరిగింది కాబట్టి ఈరోజు వచ్చేసి అతను జనసేన అంటే మీరు అవును అనేటటువంటి వాదన. సో ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సరే, ఎవరు చెప్పారు జనసేన అని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలా, అంబటి రాంబాబు చెప్పలా. మీరు చెప్పారు కాదు, నిజంగా జనసేన అయ్యుంటే కాదు సార్, నిజంగా జనసేన అయ్యుంటే మీరు వదిలుండే వాళ్ళ అని అడుగుతున్నా నేను. 2019 నుంచి 24 మధ్యలో జనసేన ఒక కార్యకర్త మీద 15 తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి ఒక జన సైనికుడు ఉంటే మీరు వదిలుండే వాళ్ళ? అసలు దాని గురించి నువ్వు సార్ ఒక మనిషికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నావు అంటే 100కే అదే మాట్లాడమంటున్నాను సార్ నేను. నా బాధ కూడా అదే, అతనికి అన్యాయం జరిగింది దాని గురించే మాట్లాడమంటున్నా. పవన్ కళ్యాణ్ ఆడికి పరిగెత్తాడు, పవన్ కళ్యాణ్ ఈడకి పరిగెత్తలేదు అనే ప్రశ్నలు కాదు. అయ్యా ఆ తల్లికి న్యాయం చేయండి. అయ్యా ఆ పిల్లోడు చనిపోయాడు, అతనికి సంబంధించి నిజంగా చంపేస్తుంటే కనీసం బూడిదన్న ఇవ్వండి, నా తల్లి పడుతున్నటువంటి వేదనకి సపోర్ట్గా మాట్లాడాలి. అంతేగాని అక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ పోయి ఎవరో ఒక పిల్లోడు హెల్త్ బాగాలేదంటే అతను పోయి పరామర్శించాడు, ఇక్కడ చంపేస్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదు, టీడీపీ కార్యకర్తలు కొట్టి చంపేస్తున్నారు మీ వాళ్ళని అనేటటువంటి విమర్శలు ఎందుకు అనేదే నేను కూడా అడుగుతున్న ప్రశ్న. మీ ఇష్టం సార్, మీరు మాట్లాడుకోదలుచుకుంటే మీరు మాట్లాడుకోండి, నన్ను ఆపి మీరు మాట్లాడుకుంటానంటే మీరు చెప్పుకోండి. నన్ను ఒకటి ప్రశ్న కదా, నేను మాట్లాడుకోవట్లా, నాకేం పిచ్చి కాదు, నేను మాట్లాడుకుంటా ఉండేదాన్ని. మిమ్మల్ని అడిగింది ప్రశ్న. మీకు కావాల్సినటువంటి లైన్ లో నేను రావాలంటే నేను రాను. మాకు ఒక లైన్ ఉంటుంది మా పార్టీలో. నేను ఒకటే చెప్తా ఉన్నా,